నేను మీ ఆర్కే. 10,000 మంది వైసీపీ కార్యకర్తలు ఒంగోలుపై పడితే ఎలా ఉంటుందో తెలుసా? రప్పలాడుతుంది. ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణకు సంబంధించి ఆ ప్రతులను ఒంగోలు కలెక్టరేట్, ప్రకాశం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా భారీ ర్యాలీతో వైసీపీ కార్యాలయం వరకు వాటిని ఊరేగించుకుంటూ తీసుకెళ్లేటువంటి బృహత్కర కార్యక్రమానికి కూడా ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా వేలాది మందిగా తరలి వస్తున్నటువంటి విజువల్స్ను మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రస్తుతం నేను ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద, ఒంగోలు హెడ్ క్వార్టర్ కాబట్టి ఒంగోలులోని చర్చి సెంటర్లో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ విగ్రహం వద్ద కూడా విజువల్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ విజువల్లో కూడా ప్రత్యక్షంగా కనుక మీరు చూసినట్లయితే భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని, అదేవిధంగా జగన్మోహన్ గారి పటాలు పట్టుకొని వైఎస్ఆర్ విగ్రహం దగ్గరకు కూడా వారంతా చేరుకోవడం జరుగుతుంది. భారీగా 10,000 మందికి పైగా కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించి భారీగా జనాలను తీసుకొచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే పైన వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తలు, సంతనవతలపాడు సమన్వయకర్త, అదేవిధంగా మనం చూసినట్లయితే ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబుతో పాటు పలువురు ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వైసీపీలో ఉన్నటువంటి వివిధ రకాల విభాగాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా భారీగా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా మెయిన్గా కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వైసీపీకి సంబంధించి దాదాపుగా 2024లో అధికారం కోల్పోయిన తర్వాత ఫస్ట్ టైం ఒక 10,000 మందితోటి కూడా ఇక్కడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి మరి ఇక్కడకు కార్యకర్తలు చేరుకోవడంతో ఒక వైసీపీకి ఒక పండగ వాతావరణం చెప్పుకోవచ్చు. భారీగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అటు ఎర్రగొండపాలెం నియోజకవర్గం కానీ, దర్శి నియోజకవర్గం కానీ, గిద్దలూరు నియోజకవర్గం కానీ, అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గం కానీ, కనిగిరి నియోజకవర్గం కానీ, కొండేపి నియోజకవర్గం కానీ, సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి కూడా మరి ర్యాలీగా వీరందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి కాసేపట్లో కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు చేరుకొని మరి ఈ ర్యాలీని ప్రారంభించేటువంటి కార్యక్రమం కూడా చేపడతారని కూడా మనం చెప్పుకోవచ్చు. భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి మెయిన్గా కూడా యువత ఈ పీపీపీ విధానం, ప్రైవేటు వ్యక్తుల్లోకి మెడికల్ కాలేజీలు తీసుకెళ్లే విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కేవలం 50,000 సంతకాలు మాత్రమే మరి వైసీపీ అధిష్టానం నిర్వహించడం జరిగింది. అయితే భారీగా 50,000 నుంచి కూడా 70,000-80,000 వరకు కూడా మరి వైసీపీ నాయకులు అందరూ కూడా సంతకాలు సేకరించి వాటిని అక్కడికి తీసుకెళ్లే కార్యక్రమం ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారు కూడా మరి అక్కడ వారితో మీడియాతో కూడా మాట్లాడి ప్రైవేట్ కాలేజీలు దానికి సంబంధించి కూడా పక్కన మీడియాతో కూడా మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా వైసీపీకి సంబంధించి భారీగా గ్రామాల నుంచి, ఒంగోలు నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా 3,000 మందికి పైగా కూడా ఇక్కడకు రావడం జరిగింది. మరొక 10 నిమిషాల్లో ఈ వైసీపీకి సంబంధించి భారీ కార్యక్రమం నిర్వహించేలాగా కూడా ఇక్కడకు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి నాయకులు, కార్యకర్తలందరూ కూడా మరి వారి దగ్గర నుంచి కూడా భారీ వెహికల్స్ ఏర్పాటు చేసుకొని తండోపతండాలుగా కూడా ఒంగోలు నియోజకవర్గం హెడ్ క్వార్టర్కు వచ్చి కూడా ఇక్కడి నుంచి భారీగా ర్యాలీ చేసేందుకు కూడా వీరంతా సంకల్పిస్తూ ఉన్నారు. వారు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో, వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో జై జగన్, జై జై జగన్ అంటూ కూడా మరి వారంతా హర్షధ్వానాలు మామూలుగా లేవు. ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ప్రధానంగా కూడా మహిళలు భారీగా చేరుకోవడం జరిగింది. వివిధ విభాగాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా జై జగన్, జై జై జగన్ అంటూ
భారీగా కూడా వారంతా నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఒంగోలు చర్చి సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం ఈ ఎక్స్క్లూజివ్గా కూడా విజువల్స్లో చూడొచ్చు. భారీగా ఇక్కడికి చేరుకున్నటువంటి కార్యకర్తలు ఉద్దేశించి కాసేపట్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారితో పాటు వైసీపీ నియోజకవర్గ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త మరి దద్దాల నారాయణ యాదవ్ గారు, అదేవిధంగా కొండేపి సమన్వయకర్త మరి ఆదిమూలపు సురేష్ గారు వారందరూ కూడా ఇక్కడకు చేరుకోవడం జరుగుతుంది.